సునాదస్వరము అక్టోబర్ 16. యెహోయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కీర్తనలు 125 మొదటి 2 వచనములు. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు కదలకుండా నిత్యం స్థిరంగా ఉంటారని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి సియోను కొండ ఏ విధంగా దృఢంగా కదలకుండా ఉంటుందో అదేవిధంగా దేవుని యందు నమ్మిక ఉంచేవారు నిలిచి ఉంటారు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టుగా యెహోవా తన ప్రజల చుట్టూ నిత్యం ఉండి కాపాడి రక్షించే దేవుడు. మరి మన సంఘములు, మన సహవాసం, మన కుటుంబం, మనకు చెందిన సమస్తము చుట్టూ ఆయన ఉండి మనల్ని కాపాడి రక్షిస్తాడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కదలకుండా స్థిరంగా దృఢంగా ఉండులాగున మనల్ని దీవించే దేవుడు. మరి దావీదు రాజు నిత్యము దేవుని యందు నమ్మిక ఉంచేవాడు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుని స్తుతి చేశాడు. యెహోవా నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము, నేను కదిలింపబడనని దేవుని పట్ల తన విశ్వాసాన్ని ప్రకటించాడు. అందుకే దావీదు రాజుకి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా అన్ని విషయాల్లో దేవుని బట్టి ఆయన అన్నిట్లో జయం పొందుకున్నాడు. కాబట్టి మనము కూడా ప్రతి విషయంలో దేవుని నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనము కదలకుండా నిత్యం ఆయనలో స్థిరంగా ఉంటాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు ఈ మాటలు చెప్పాడు. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండునని చెప్పాడు. ఎవరైతే దేవుని మాట విని ఆయన మాట ప్రకారంగా చేస్తారో వారు బండ మీద ఇల్లు కట్టుకున్నట్టుగా స్థిరంగా ఉంటారు. వానలు కురిసినా వరదలు వచ్చినా పునాది బండ మీద వేయబడింది కనుక కదలరు. ఎందుకంటే మనము క్రీస్తు అనే బండ మీద నిలిచి ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కదలకుండా కాపాడి రక్షించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేవుని యందు నమ్మిక ఉంచుదాం. అప్పుడు నిత్యంగా మనల్ని నిలిచి ఉంచుతాడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కదలకుండా సియోను కొండ వలె ఆయన స్థిరపరిచే దేవుడు. మరి మన చుట్టూ మన సంఘములు, మన సహవాసాలు, మన కుటుంబాలు, మన పిల్లలు, మనకు చెందిన ప్రతి దాని చుట్టూ ఆయన ఉండి కాపాడి రక్షించే దేవుడు. కాబట్టి నిత్యం ఆయన యందు ఆశ్రయించి మనము దృఢంగా స్థిరంగా ఆయన బిడ్డలుగా సాక్ష్యంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరైతే మీ యందు నమ్మిక ఉంచుతున్నారో వారందరూ కదలకుండా స్థిరంగా మీరే వారి చుట్టూ ఉండి కాపాడి రక్షించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంచులాచరణ్.